Hi everyone, welcome to Jyoti IT Solutions. ఆల్రెడీ మనం యూనరీ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో బైనరీ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాము. ఇక్కడ బైనరీ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి 2 ఆపరెంట్స్ ఉంటాయి, అంటే 2 వాల్యూస్ ఉంటాయి. ఇలా 2 వాల్యూస్ని రెఫర్ చేయడాన్ని బైనరీ ఆపరేషన్స్ లేకపోతే బైనరీ ఆపరేటర్స్ అని పైథాన్లో చెప్తాము. ఇక్కడ మనకు 7 టైప్స్లో బైనరీ ఆపరేటర్స్ ఉంటాయి. అవి అడిషన్ ఆపరేటర్, సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్, మాడ్యులస్ ఆపరేటర్, ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనకు అడిషన్ ఆపరేటర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ అడిషన్ ఆపరేటర్ అంటే ఏదైనా 2 ఆపరెంట్స్కి మధ్యలో ప్లస్గా వచ్చినట్లయితే దీనిని అడిషనల్ ఆపరేటర్ అని చెప్తాము. ఎగ్జాంపుల్కి 4 + 20 ఉందనుకుందాము. దీని వాల్యూ వచ్చేసి మనకు 24 అవుతుంది. ఇలా మనకు అడిషన్ అంటే 2 వాల్యూస్ కూడా 2 ఆపరెంట్స్ కూడా న్యూమరికల్గా నంబర్ టైప్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసి a = 5 అనుకుందాము. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఒక 2నో ఏదైనా ఒక నెంబర్ అనుకుందాం. a = 2 అనుకుందాం. ఇప్పుడు a + 5 అనుకుందాం. ఆల్రెడీ 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 5 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది. ఇప్పుడు a + 5 అన్నప్పుడు ఇది మనకు వాల్యూగా ఏ చూపిస్తుంది అంటే = వచ్చేసి 7గా చూపిస్తుంది. 5 + 2 7గా చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. a + b + 5 అనుకుందాము. దీని వాల్యూ ఎంత అంటే a వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసుండాలి, 6 అనుకుందాము. b వాల్యూ 7 అనుకుందాము. ఇప్పుడు a + b అంటే 6 + 7 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉండేటటువంటి ఈ 5 కూడా తీసుకుంటే ఇది మనకు అర్థమెటికల్ ఆపరేటర్గా మనం చెప్పుకుంటాము. ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు అవసరమవుతాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్లో బైనరీ ఆపరేటర్స్లో అడిషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్. ఈ సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ అనేది మనకు మైనస్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు ఫస్ట్ వన్ సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్లో మనం సేమ్ పైన ఎలా చెప్పుకున్నామో అలాగే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 14 - 6 = 2 అని ఇచ్చినట్లయితే మనకు వాల్యూ ఎంతో అంత మనకి ఇక్కడ వచ్చేస్తుంది. 14 - 6 8 అనే వాల్యూ ఇక్కడ మనకు చూపించేస్తుంది. ఇలాగే మనం ఏకి ఒక వాల్యూ, బీకి ఒక వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఈ ఆపరెంట్స్ కూడా నెంబర్ టైప్స్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మైనస్ వాల్యూస్ కూడా అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆపరేటర్. మనం దీనికి మైనస్ పెట్టుకుందాం. పెట్టే గుర్తు వచ్చేసి 8 మీద ఉండేటటువంటి స్టార్ ఇవ్వాలి. ఇది మనకు మల్టిప్లై చేయడానికి ఆపరెంట్స్ని ఇక్కడ కూడా మనకు 2 ఆపరెంట్స్ కావాలి. ఇవి బైనరీ ఆపరేటర్స్ కాబట్టి 2 ఆపరెంట్స్ అనేవి అవసరమవుతాయి. ఇక్కడ మనం 2 నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఏకి ఒక వాల్యూ, బీకి ఒక వాల్యూ అలా కూడా ఇవ్వచ్చు. మనం అలా ఎందుకు ఇస్తామనేది కూడా మన ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ 3 × 8 ఇలా ఇవ్వచ్చు. మనకు వాల్యూ ఎంత అయితే అంత మనకు అవుట్పుట్లో వస్తుంది. అలాగే బి వాల్యూ, ఏ వాల్యూ ఇలాంటివి కూడా మనం అడిషన్లో ఎలా ఇచ్చినామో అలాగే ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు నెంబర్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ 2 మనకు ఫ్లోటింగ్ పాయింట్ అలాగే ఇంటీజర్ వాల్యూస్ 2 కూడా నెంబర్ టైప్లో ఉంటాయి.
మల్టిప్లికేషన్ ఆపరేటర్లో. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్, ఫోర్త్ వన్. డివిజన్ ఆపరేటర్కి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఈ ఫార్వర్డ్ స్లాష్ తోటి డివిజన్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చేస్తాము. ఈ పైథాన్ 3rd వర్షన్ నుంచి ఈ డివిజన్ ఆపరేటర్ అనేది మనకు ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 4/2 అని ఇచ్చినప్పుడు ఇలా ఇస్తాము. తర్వాత మనకు ఇక్కడ డెసిమల్ పాయింట్స్ అంటే ఫ్లోటింగ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 4/2 ఇచ్చినప్పుడు మనకు వాల్యూ ఎలా వస్తుంది అంటే 2.0గా వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ డెసిమల్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు మన డివిజన్లో. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను డివిజన్ ఆపరేటర్ కోసం. 10/10 అని ఇచ్చినప్పుడు మనకు వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 10 వస్తుంది. 10.0 అని వేసుకోవచ్చు దీనిని. అలాగే 7/2.5 ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వచ్చింది డివిజన్లో. దీని ఆన్సర్ ఎలా వస్తుంది, మనకు 2.8గా చూపిస్తుంది. అలాగే 100/32 అన్నప్పుడు మనకు రౌండ్ ఫిగర్ అనేది రాదు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 3.12 సంథింగ్ వస్తుంది, 125 అనుకుందాము. ఇలా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 13.5 అంటే రెండు కూడాను డెసిమల్ పాయింట్సే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలా వస్తుంది అంటే మనం డివిజన్ చేసినప్పుడు 1.5గా ఎలా వస్తుంది, సారీ 9.0గా డెసిమల్ పాయింట్లో చూపిస్తుంది మనకు ఆన్సర్ అనేది. ఇలా మనకు ఫ్లోటింగ్ పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఎందుకు యూజ్ చేస్తాము, మనకు ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ వచ్చేసి డబల్ ఫార్వర్డ్ స్లాష్లో ఉంటుంది. డివిజన్ ఆపరేటర్ వచ్చేసి సింగిల్ ఫార్వర్డ్ స్లాష్లో ఉంటుంది. మనం ఇక్కడ చూసాము, ఇక్కడ సింపుల్ ఇంటీజర్స్ ఇచ్చినా కూడా మనకు డెసిమల్ పాయింట్లో చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్లో డివిజన్ చేసిన డెసిమల్ పాయింట్లో అంటే ఫ్లోటింగ్ పాయింట్లో చూపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా ఫ్లోటింగ్ పాయింట్లో ఉన్నట్లే మనం గమనించవచ్చు. ఇది వచ్చేసి ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్కి డిఫరెన్స్ ఏంటంటే రెండు కూడా డివిజనే చేస్తాయి. కానీ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 100/32 తీసుకున్నట్లయితే ఇది ఎంత అని చూపిస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డివిజన్లో వచ్చేసి మనకు డెసిమల్ పాయింట్ తోటి చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకు 125 అనే పాయింట్ ఉంది కాబట్టి ఇది తీసేసి జస్ట్ రౌండ్ ఫిగర్ మాత్రమే ఫ్లోర్ డివిజన్లో చూపిస్తుంది. అదే మనకు ఈ 1 వచ్చేసి 5లో కానీ ఉన్నట్లయితే, ఇప్పుడు ఇది కానీ ఎగ్జాంపుల్ అయితే మనకు అవుట్పుట్ వచ్చేసి 2.8ని 3గా చూపిస్తుంది. ఇది డిఫరెన్స్ డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేటటువంటిది ఉంటుంది. ఆ రిమైండర్ కావాల్సి వచ్చినప్పుడు, ఆ రిమైండర్ని చూడాల్సి వచ్చినప్పుడు ఈ మాడ్యులస్ ఆపరేటర్ని ఈ పర్సంటేజ్ సింబల్ తోటి మనం చూస్తాము. ఎగ్జాంపుల్ కోసం అంటే రిమైండర్ కోసం ఈ మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఇక్కడ 7.2 తీసుకొని బై నార్మల్ డివిజన్ పర్సంటేజ్ ఇస్తాను, %2 ఇస్తాను, లేకపోతే 3 అయినా ఇవ్వచ్చు. మనం సింపుల్గా డివిజన్ చేసుకోవడం కోసం 3 ఇస్తున్నాను. ఇక్కడ 7.2% 3 ఇచ్చినట్లయితే దీనికి రిమైండర్ ఏముంటుంది, 7.2/3 వేసినప్పుడు మనకు రిమైండర్ మాత్రమే కావాలి అన్నప్పుడు పర్సంటేజ్ వేసుకుంటాము. డివిజన్ చేయాలి అన్నప్పుడు డెసిమల్ పాయింట్ తోటి కావాలన్నప్పుడు ఫార్వర్డ్ స్లాష్, ఫ్లోర్ డివిజన్ కావాలి అంటే రౌండ్ ఫిగర్లో కావాలి అన్నప్పుడు డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాము.
మనకు రిమైండర్ మాత్రమే కావాలి అన్నప్పుడు పర్సంటేజ్ ఇస్తాము. ఈ పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 3 2 6 అంటే 7.2లో 6 పోతే ఇక 1.2గా మనకు రిమైండర్లో మిగిలి ఉంటుంది. దీనిని ఇక్కడ చూడడం కోసం పర్సంటేజ్ ఇస్తాం. మాడ్యులస్ అంటే రిమైండర్ని చూడడం. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్. దీనికి సింబల్ వచ్చేసి డబల్ స్టార్ 8 మీద ఉండేటటువంటిది. దీనిని మనం 2 టైమ్స్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్ అవుతుంది. ఈ ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ కనుక్కోవడం కోసం ఈ ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కోసం పవర్ అంటే తెలిసే ఉంటుంది. 2 స్క్వేర్ 3 క్యూబ్ లేకపోతే 2 క్యూబ్ అలా ఇస్తుంటాం కదా, వాటిని చూడడం కోసం దీనిని మనం 2 స్టార్స్ ఇస్తాము. ఇప్పుడు 2 స్టార్స్ అంటే మనకు మల్టిప్లికేషన్ క్రాస్ సింబల్ ఇంటూ సింబల్ 4/4 ఇంటూ 3 అని ఇస్తాము. ఎక్స్పోనెంటేషన్ ఇది ఇంటూ కాదు. దీనికి మనకు ఎలా వస్తుందంటే 4 to the power of 3గా మనం అర్థం చేసుకోవాలి. 4 ఇంటూ అంటే మనం నా అర్థమయ్యేదానికి నేను ఇలా టైప్ చేస్తున్నాను. 4 ఇంటూ 4 మనం మామూలుగా బుక్లో రాసుకున్నట్లయితే ఇలా రాస్తాం కాబట్టి 4 ఇంటూ 4 అనేది వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది. ఎంత ఆన్సర్ అయితే అంత ఇక్కడ మనకు వస్తుంది. మనకు 4 ఇంటూ 4 అనేది 64 అవుతుంది. దీనిని మనం 4 క్యూబ్గా రాస్తామన్నమాట. ఇలా రాసినప్పుడు ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ డబల్ స్టార్ అనేది యూజ్ చేస్తాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు వాల్యూస్లో కూడా అంటే వేరియబుల్స్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా కూడా ఇవ్వచ్చు. బి ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ మనకు ఏ వాల్యూ తెలిసి ఉండాలి, బి వాల్యూ తెలిసి ఉండాలి. ఏ వాల్యూ ఎగ్జాంపుల్ కోసం ఇది బి వాల్యూ వచ్చేసి 6 అనుకుందాము. ఇక్కడ ఏ అంటే 4 to the power of 6 దీనిని మనం రాయాలి అనుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ ఈ 4ని 6 టైమ్స్ చేస్తామన్నమాట. 1 2 3 4 5 6 ఇలా 6 టైమ్స్ చేసినప్పుడు మనకు 4 to the power of 6 వస్తుంది. ఇలా మనకు బైనరీ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. 7 టైప్స్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ మనం దీనిని ప్రాక్టీస్ కావాలంటే చేసుకోవచ్చు. సేమ్ నేను ఏం చెప్పినానో అవి అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేశాను సింపుల్ కోడ్ తోటి. ABCD ఈక్వల్ టు ఏ అంటే 9.2, బి వాల్యూ 2.0, సి వాల్యూ 4, డి వాల్యూ 21. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇచ్చాను. ఈ వాల్యూస్ మనకు ప్రింట్ కావడం కోసం నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్లాస్లో ఉండేటటువంటి ఆల్ బైనరీ ఆపరేటర్స్ని ఇక్కడ అప్లై చేశాను. ప్రింట్ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా మనం సేమ్ వాడాలి. A/4 అంటే మనం ఇక్కడ డివిజన్ చేస్తున్నాము, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాము. దాని తర్వాత సెకండ్ ప్రింట్లో ఎక్స్పోనెంటేషన్ చేస్తున్నాం అంటే పవర్ చూస్తున్నాము. బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ 2.0 ఉంది, సి వాల్యూ 4 ఉంది. అంటే 4 ఇంటూ 2.0 to the power of 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాము. ఇక్కడ థర్డ్ వన్లో డి ఫ్లోర్ డివిజన్ బి, డి వచ్చేసి 21, ఫ్లోర్ డివిజన్ మనకు డెసిమల్ పాయింట్ లేకుండా కావాలి అన్నప్పుడు 2.0 21/2.2 అనుకుందాము. ప్రింట్ లాస్ట్ వన్ ఏ పర్సంటేజ్ మనం ఎందుకు ఇస్తామంటే మాడ్యులస్ కనుక్కోవడం కోసం పర్సంటేజ్ ఇస్తాము.
ఇది మనకు రౌండ్ ఫిగర్లో వస్తుంది, డెసిమల్ పాయింట్స్ రావు. ఇక్కడ మనకు రిమైండర్ కావాలంటే ఇలా ఇస్తామన్నమాట. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఆల్రెడీ ఫైల్ సేవ్ చేశాను నేను. 2.3 మనం ఫైల్ పెట్టి చూసుకున్నట్లయితే a/4 అంటే ఏ వచ్చేసి మనకు 9.2/4 అన్నప్పుడు 2.3గా చూపిస్తుంది. ఏ ఫ్లోర్ డివిజన్ 4 అన్నప్పుడు మనకు రౌండ్ ఫిగర్లో చూపిస్తుంది, 2.0గా చూపిస్తుంది. అది ఏ వచ్చేసి 9.2 ఉంది. 4 అన్నప్పుడు మనకు పాయింట్ తర్వాత కూడా మనకు సంథింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ రౌండ్ ఫిగర్లో చూపిస్తుంది. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనకు 0 మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ వన్ బి ఎక్స్పోనెంటేషన్ సి అంటే మనకు బి వాల్యూ వచ్చేసి 2.0గా ఉంది, దాని ఎక్స్పోనెంటేషన్ సి 4 టైమ్స్, ఇలా 16 2 × 2 × 2 × 2 16 అవుతుంది. ప్రింట్ డి ఫ్లోర్ డివిజన్ బి, మళ్ళీ ఫ్లోర్ డివిజన్ వచ్చింది 21/2 అన్నమాట. ఇక్కడ మనకు 21/2 అన్నప్పుడు 2 10 20 అవుతుంది, మనకు 1 ఉంటుంది. 10.5 రావాలి, కానీ ఇది ఫ్లోర్ డివిజన్ కాబట్టి 10 చూపిస్తుంది. లాస్ట్ వన్ ఏ మాడ్యులస్ సి. ఈ మాడ్యులస్ వచ్చినప్పుడు మనకు ఇలా మనకు పెద్ద నెంబర్ అనేది వచ్చింది, అంటే రిమైండర్. పైథాన్ ఇలా చేస్తుంది. మనమైతే 1 or 2 పాయింట్స్లో మనం ఎంతవరకు తీసుకుంటామో మనం బై హ్యాండ్ చేసినప్పుడు, కానీ పైథాన్ మనకు లాంగ్ నెంబర్ అనేది ఇస్తుంది. ఇవి మనకు బైనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్, ఆర్గ్యుమెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం.